కత్రినా కైఫ్ పెళ్లి వేడుకల సందడి హాట్ టాపిక్ అయింది. విక్కీ కౌశల్తో 7 అడుగులు నడిచే ప్రాసెస్ లో కత్రినా అండ్ కోకి ట్విస్ట్ షాక్ ఇస్తోంది. వీళ్ళ పెళ్లి కోర్టులో లొల్లిగా మారిందంటున్నారు. ఇలా వీళ్ళ మ్యారేజ్ కథా చిత్రం నడుస్తుంటే క్రైమ్ కథా చిత్రంలో ఇరుక్కుంది జాక్విలిన్ ఫెర్నాండెజ్. అదేంటో మీరు చూసేయండి. కత్రినా కైఫ్ ఇంట్లో పెళ్లి హడావిడి పెరిగింది. బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ తో 7 అడుగులు నడుస్తున్న కత్రినా అంటూ లాస్ట్ వీక్ నుంచే బీటౌన్ గల్లీలో సందడి పెరిగింది. ఇక రాజస్థాన్ లో సవరాయి మధోపూర్ లోని 6 సెన్సెస్ బర్వారా ఫోర్ట్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ కి 200 మంది అతిథులన్నారు. వచ్చే ఏడాది నుంచి కత్రినా సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుందనేస్తున్నారు. ఇంతలోనే ఓ ట్విస్ట్ షాక్ ఇచ్చింది. హీరోయిన్ గా ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్ గా ఫోకస్ అయిన కత్రినా ఇప్పుడు విక్కీ కౌశల్ తో పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెబుతుందన్నారు. అదే హాట్ టాపిక్ అనుకుంటే పెళ్లికి 2 రోజుల ముందు కోర్టులో కేసు ఈ జంటకి షాక్ ఇచ్చింది. రాజస్థాన్ లోని ఓ టెంపుల్ కి వెళ్లకుండా రోడ్ ని బ్లాక్ చేసి కత్రినా విక్కీ కౌశల్ పెళ్లి ఏర్పాట్లు చేశారట. దీంతో లోకల్ అడ్వకేట్ కేసు ఫైల్ చేశాడు. టెంపుల్ కి వెళ్లే భక్తులకు దారివ్వకుండా అడ్డుకునేలా పెళ్లి ఏర్పాట్లేంటని కంప్లైంట్ ఫైల్ అయిందట. అలా ఈ ఇద్దరి పెళ్లి ముహూర్తం కంటే ముందే హాట్ టాపిక్ అయింది. సాహోలో ప్రభాస్ తో జోడీ కట్టిన జాక్విలిన్ ఫెర్నాండెజ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సరసన మెరవబోతోంది. ఇలా సౌత్ కి పరిచయమైన జాక్విలిన్ ఇప్పుడు 200 కోట్ల స్కాండిల్ తో వార్తల్లోకెక్కింది. త్వరలో జైలుకే అన్న ప్రచారం షురూ అయింది. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో అభియోగాలు ఫేస్ చేస్తోంది బాలీవుడ్ హీరోయిన్ జాక్విలిన్ ఫెర్నాండెజ్. తన మీద లుక్అవుట్ నోటీసులుండటంతో దుబాయ్ వెళ్లబోయిన తనని ఎయిర్పోర్టులో అధికారులు ఆపేశారట. ఢిల్లీలో మరోసారి విచారణను ఎదుర్కోబోతోందనే ప్రచారం జరుగుతున్నప్పటికీ తన అరెస్ట్ ఫైనల్ అయినట్టే అనేదే అసలు మ్యాటర్ అంటున్నారు. ఈ శుక్రవారం జాక్విలిన్ ఫెర్నాండెజ్ కి ఈడీ భారీ జలకివ్వబోతున్నట్టు కొత్త ప్రచారం పెరిగింది. ఇలా ఈ వీక్ కత్రినా, జాక్విలిన్ వేరువేరు కారణాలతో వార్తల్లోకెక్కారు.